గతంలో ఎప్పుడూ లేదు ఈ సాంప్రదాయం. ఇప్పుడు పార్లమెంట్ స్పీకర్ గారు వచ్చిన తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంది, చర్చలు జరుగుతాయి. దీనివల్ల దేశం అందరికి కూడా ప్రభావితం అవుతుందనే ఉద్దేశంతో ఒక నూతన కార్యక్రమం పెట్టారు. అప్పుడే 2 రాష్ట్రాలు జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం మహిళా కమిటీల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో కమిటీ ఇచ్చారు. ఇప్పుడు గురువుగారు అడిగారు తిరుపతిలో పెట్టడం వల్ల మీరు ఏమనుకుంటున్నారని. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం తిరుపతి అంటే అందరికీ కూడా పవిత్రమైన స్థలం. అందరికీ ఎక్కడ మేము విశాఖపట్నం అయినా ఎక్కడైనా తిరుపతి అంటే పవిత్రమైన స్థలం. మనకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కావాలని అందరం కోరుకుంటాం. అంచేది ఈ మీటింగ్ కూడా మొట్టమొదటి విశాఖపట్నం అనుకున్నారు అందరూ. కానీ మన పార్లమెంటు చైర్మన్ స్పీకర్ గారు తిరుపతిలో పెడితే స్వామివారి దర్శనం కూడా చేసుకోవచ్చు, 2 కలిసి వస్తాయని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ కాదు, అడిగారు. మంచిది సార్, మాకు కూడా ఇష్టం అని చెప్పి అందరం కలిసి దైవ సన్నిధానంలో పెడుతున్నాం. ఇది బాగా సక్సెస్ అయ్యి దీన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితుల్లో వెళ్ళి మహిళలందరూ కూడా ఇంతకాలం అడిగినట్టు మీరు రాజకీయాల్లోకి రావచ్చు అని ముందు అవగాహన రావాలి. అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి దానికి మనందరం కూడా అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రెస్ వాళ్ళు అందరూ కూడా ఈ సలహాలు తీసుకొని దానికోసం ప్రయత్నం చేద్దాం. సార్, మీరు అద్భుతమైన కార్యక్రమం. సీఎం నుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి సార్? ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అద్భుతంగా చేయాలని చెప్పారు. అందులోకి మహిళా కార్యక్రమం చేయాలంటే మన సీఎం గారిని ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటాం. నేను నాకు మా ఇద్దరికి పార్లమెంట్ స్పీకర్ గారు చెప్పాడంటే సీఎం గారికి అడిగాం, సార్ ఇలాగా ఆంధ్ర రాష్ట్రం పెట్టాలనుకుంటున్నారంటే బ్రహ్మాండంగా చేయండి, సక్సెస్ఫుల్గా చేయండి, ప్రభుత్వ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి చెయ్యని చెప్పి వారు ఆదేశాలు తీసుకున్న తర్వాత దిగాం. అంటే ఇక్కడ సమస్యలు వినేందుకు కనీసం 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాని పరిస్థితి సార్. అంటే మీరు ప్రజా సమస్యల పైన అన్ని మీరు చెప్పారు కదా, మీరు మీ అందరికీ మైండ్ సెట్ ఏంటంటే అతని గురించి మాట్లాడడం, అతను తిడితే మేము తిడితే ఆనందించడం. ఎందుకు మనకి అన్ని సబ్జెక్ట్ మార్చకండి.